అనగనగా ఒక దట్టమైన అడవి సమీపంలో సోములు అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని చాలా నిజాయితీపరుడు. ప్రతిరోజూ ఉదయాన్నే తన పాత ఇనుపగొడ్డలిని తీసుకుని అడవికి వెళ్లి ఎండుకట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు సోములు నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద వృక్షంపై ఎక్కి కట్టెలు కొడుతున్నాడు. పనిలో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా అతని చేతిలో ఉన్న గొడ్డలి జారి పక్కనే ఉన్న లోతైన నదిలో పడిపోయింది. నీటిలో టపక్ అని శబ్దం వినిపించింది. గొడ్డలి నీళ్లల్లో పడిపోవడంతో సోములు చాలా దిగులుపడ్డాడు. ఆ నది చాలా లోతుగా ఉంది. అతనికి ఈత రాదు. తన దగ్గర ఉన్న ఏకైక గొడ్డలి అదే. అయ్యో, ఇప్పుడు నా పని ఎలా సాగుతుంది? నా పిల్లలకి తిండి ఎలా పెట్టాలి అని నది ఒడ్డున కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. సోములు ఏడుపు విన్న నదిదేవత జలదేవికి మనసు కరిగింది. ఆమె నీటిలో నుండి మెల్లగా పైకి ప్రత్యక్షమైంది. ఆమె చుట్టూ కాంతి మెరుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నావు నాయనా అని ఆమె సోములుని ప్రేమగా అడిగింది. సోములు కన్నీళ్లు తుడుచుకుంటూ తన గొడ్డలి నదిలో పడిపోయిందని చెప్పాడు. జలదేవి నవ్వుతూ, భయపడకు, నేను నీ గొడ్డలిని వెతికి తెస్తాను అని చెప్పి నదిలోకి మునిగింది. కొద్దిసేపటి తర్వాత ఆమె బయటకు వచ్చి చేతిలో ధగధగ మెరిసిపోయే ఒక బంగారు గొడ్డలిని పట్టుకుని ఉంది. చూడ్నాయనా, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. ఆ బంగారు గొడ్డలిని చూసినా సోములు ఆశపడలేదు. అతను వినయంగా నమస్కరించి, లేదు తల్లి, ఇది చాలా విలువైనదే. ఇది నా గొడ్డలి కాదు అని నిజాయితీగా చెప్పాడు. జలదేవి అతని నిజాయితీకి మనసులో సంతోషించింది. జలదేవి మళ్లీ నీటిలోకి వెళ్లి ఈసారి ఒక వెండి గొడ్డలిని తీసుకుని వచ్చింది. ఆ గొడ్డలి చంద్రునిలా వెండి కాంతితో మెరుస్తోంది. మరి ఇదైనా నీదా అని అడిగింది. సోములు దాన్ని కూడా చూసి, కాదు తల్లి, ఇది కూడా నాది కాదు అని బదులిచ్చాడు. మూడవసారి జలదేవి నదిలోకి మునిగి సోములు పాత ఇనుపగొడ్డలిని పట్టుకుని బయటకు వచ్చింది. దాన్ని చూడగానే సోములు కళ్ళు ఆనందంతో మెరిశాయి. అవును తల్లి, ఇదే నా గొడ్డలి, చాలా కృతజ్ఞతలు అని సంతోషంతో గంతులు వేశాడు. సోములు నిజాయితీకి జలదేవి ఎంతో మురిసిపోయింది. నాయనా, నీకు ఉన్న ఈ నిజాయితీ చాలా గొప్పది. వేరే ఎవరైనా ఉంటే బంగారు గొడ్డలి నాదే అని అబద్ధం చెప్పేవారు. నీ గుణానికి మెచ్చి నీ ఇనుప గొడ్డలితో పాటు ఈ బంగారు వెండి గొడ్డళ్లను కూడా నీకే బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పింది. సోములు ఆ 3 గొడ్డళ్లను తీసుకుని సంతోషంగా తన ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు నుండి అతని పేదరికం పోయింది. అయినా అతను తన నిజాయితీని మాత్రం వదిలిపెట్టలేదు. నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుందని అందరికీ అర్థమైంది.